నేనంటే కష్టపడుతున్నాను, తోటని సేద్యం చేస్తున్నాను, కాపలా కాస్తున్నాను. ఆ అమ్మాయి ఆడని తోటలోనే కదా ఉంది. తోటలోనే, తోట నడి మధ్యనే చెయ్యకూడని పని చేసే అవకాశం ఉందన్న సంగతి ఆదాముకు తెలుసు. తెలిసి వదిలేశాడు. ఆదాం బిజీగా పనిచేస్తున్నప్పుడు ఆదాం హవ్వను ఏం చేయాలి తెలుసా? తన వెంటే పెట్టుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేసి వదిలేశాడు. ఆమె ఏం చేసిందో తెలుసా? భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలి? ఆమెకు తగ్గ పని ఆమె కూడా ఎందుకు చేశాడు? ఆమెని సాటైన సహాయంగా ఉండినట్లు చేశాడు. భర్తకు సాయం చేయాలి. కానీ ఆ సమయంలో ఏమేం చేసిందో తెలుసా? ఆయన కష్టపడుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. ఈ పనిలో ఆయన బిజీగా ఉంటే ఏమే సర్పంతో సహవాసం చేయటం మొదలుపెట్టింది. వారికి కూడా సమయం ఈయనంత బిజీ అయ్యావు అనుకో, లక్షల లక్షలు సంపాదించడం సంగతి అట్ట పెట్టు, సర్పాలు ఎంటర్ అవుతాయని చెప్తున్నాను నేను. చెవులు గల్లవాడికి ఇది అర్థమైద్ది. ఇదంతా ఎందుకు వచ్చింది దరిద్రం? ఆదాము పనిలో బిజీ అయ్యి ఆమెను పట్టించుకోకపోవటం. 2, ఆమె పని లేకుండా ఖాళీగా తిరగటం. పాపం ప్రవేశించడానికి 4వ కారణం ఏంటి? సోమరితనం.